గ్యాస్ ఇక కచ్చలు అయితే ఇక మా డాడీని అయితే ఇట్లా తాళ్ళ సహాయంతోనైతే కచ్చలు అయితే చాపినాం. ఇక చాపుడుతోనే కిందికి వెళ్ళి వస్తా అంటేనే మనకైతే ఒక ఇంగ్లీక పడ్డది. ఇక ఇంకా రెండే పడ్డాయి. బతికే ఉన్నది ఇంకో గ్యాస్. ఇది గుట్ట మీద వేయాల కచ్చలు వేద్దామని. ఇది ఒక 7.5 ఉన్నది అన్నట్టు. బొటనేలు మీద బుత్తంత సందు ఉన్నది, ఒక ఏలు మీద కొంచెం సందు ఉన్నది. ఈ వీటికైతే కొర్రమట్టలు అండ్ ఇంగ్లీకాలు ఇవైతే చాలా పడతాయి. అందుకోసమే ఇవాళ అయితే కొలుగుతాను. బుధవారికి వెళ్ళడానికి ఇట్లా పడ్డాయి కాబట్టి ఇవైతే తెలియస్తాను. మరి కళ్ళలో తట్టుకోవన్నట్టేనా మరి? నీళ్ళల్లో మునగడానికి పూసలు కడతాను. గైస్ ఇప్పుడైతే మళ్ళీ గుట్టెక్కుతాను. ఈరోజు అన్ని ఇంగ్లీకాలకు కచ్చలు వేద్దామని అయితే ఇవాదాకా అయితే మన బొట్టనేల సైజు కంటే కొంచెం పెద్ద సైజు అన్నట్టు, 2 ఏళ్ళ సైజు కాదు, ఇటు 7.5 అన్నట్టు ఆ సైజు కచ్చలు అయితే ఇప్పుడే పలిగినాయి ఇవ్వదాకా. ఇప్పుడు మీది పోయినాక మన కచ్చలు చాపితే తెలుస్తుంది ఏం చేపలు పడ్డాయి ఏందని. చూద్దాం మీది పోయినాక లైవ్ కంటెన్షన్ ఉంటుంది. గాయస్ ఇప్పుడైతే గుట్ట ఇప్పుడే స్టార్ట్ అయినాం. ఎండ అయితే ఫుల్ కొడుతుంది. నిన్న వాన కొట్టింది, ఈరోజు ఎండ దంపుతుంది. ఇలా సాయంత్రం వరకు మళ్ళీ వాన వస్తుంది వచ్చి చూడాలి. ఇప్పుడైతే గుట్ట ఎక్కుతాను. ఇప్పుడైతే సగం దాకా ఎక్కేసినాం. ఇంకైతే ఘోరంగా నిన్న వచ్చిన వానకు కయ్యలు కోసినాయి, కొంచెం కొంచెం కయ్యలు కోసినాయి. కొంచెం గట్టిగా కొడితే ఇంకా గండి వాడు పెద్దగా వాడు గండి వస్తలేదు. ఇక కయ్య మంచిగానే పడ్డది. ఇంకొక అర్ధగంట కొడితే ఈ మొత్తం పోవు. ఘోరంగా వస్తాను ఎండ బాగా కొడతలేదా మరి? అతనికైతే గుట్ట ఎక్కేసినాం. ఫస్ట్ ఈ బొందకొండ ట్రై ఆపుదాం మనం. ఇది బుడవారికలు కూడా వాడదాం. మధ్యలోకి వెళ్ళి అటు జాపితే పడతాయి. పడ్డాయి కూడా ఎక్కువ పోయి అలా గాలి గుచ్చుకుంటూ వేసుకుంటా వేసి అప్పుడక్కడ కూకుంటా అయిపోయి ఇంకా ఖచ్చితంగా జానడి తీస్తేనే లోపలికి పెడితేనే కొడతాయి చేపలు. అవి మన భూమిలో ఈ 3 వారాలు పెట్టినాక వచ్చేద్దాం అట్లనే. ఓరి అవ్వ గజ్జు పన్నది. నెమళ్ళు గుట్ట మీద కూడా ఉంటాయా? నీళ్ళు బుత్తాన్ని ఎక్కినాయి వీళ్ళకి. ఇక్కడ బొందకోన అట్లా అయితే, ఈ బొందకోన ఎట్లా అయితే ఈ 2 ఏళ్ళ ఒక్కేళ్ళ సైజు బాపద్ది అయితే కచ్చాలు అయితే లోపలనే ఉన్నాయి, కొట్టుకోపోతలేవా? ఇవైతే కడతాను. ఇలా కడితే మన ఇంగ్లీకాలు పెద్ద పెద్ద కొరమట్టలు ఉన్నాయి ఇలా, అవి కూడా తడతాయి. చూద్దాం మరి. బెన్లు అయితే కడతాను, పడితే మునగకుండా.
హల్కా ఉన్నాయి తాడు కట్టుకొని అయితే అట్లా ఇంకొని పోదాం అన్నట్టు. చూద్దాం మరి అలా ఏం పడతాయో ఈ కచ్చాలకు. కచ్చలా చాపుదాం అయితే మధ్యలో లోతు ఉంటుంది అన్నట్టు. అయితే మేము ఒక దారం కట్టినాం, దారంగా కొస కచ్చలా కట్టి ఇగ్గుతాం అన్నట్టు. ఇగ్గితే మనకు సాఫ్ కత్తది అన్నట్టుగా వాళ్ళ ఇక్కడ దాకా. నువ్వు ఇప్పుతాను సరే, ఇగ్గితే పూస వస్తుందా? పూస అక్కడనే ఉంటుంది. గైస్ ఇక కచ్చలు అయితే ఇక మా డాడీని అయితే ఇట్లా తాళ్ళ సహాయంతో అయితే కచ్చలు అయితే చాపినాం. ఇక చాపుడుతోనే కిందికి వెళ్ళి వస్తా అంటేనే మనకైతే ఒక ఇంగ్లీక పడ్డది. ఇగో ఇంకా 5 బార్లు అయితే సెట్ అవుతుందా? ఇంగ్లీక చాపుతాను శనితో ఉన్నాయి. అది మళ్ళీ అటు ఇంకుంటావా ఇట్లా? గైస్ ఇక కచ్చలు అయితే ఈ మధ్యలో అయితే చాపినాం. ఇక లోతుంటుందని తాళ్ళ సహాయంతో అయితే చేసి అయితే కప్పంగానే ఒకటైతే మనకి ఇంగ్లీక పడ్డది. చూపెట్టినా కదా. ఇప్పుడు ఇక కొంచెం అయినాక తెలుస్తూ ఉంటుంది ఇక మాకు పల్ల పడుతూ ఉంటాయి. ఇక కచ్చలు అయితే తాపినాం. ఇక మేమైతే మైసమ్మ కొన్నిట్లో పోతాం. ఈ బొంద కొన్నిట్లో అయితే పోతుంది ఆల్రెడీ కింద అనొచ్చు, తక్కువ పోతే కూడా అనేది కింద అనొచ్చు. కానీ ఇక బొంద కొన్నిట్లయితే ఇక ఒకేళ్ళ సైజు బాపతి కచ్చలు అయితే తాపినాం. ఇంగ్లీకాయలు అయితే తట్టుకునే ఆల్రెడీ. చూడాలి అప్పటికి ఎన్ని పడుతుంది. మైసమ్మ కోనేరులో పోతాను ఇప్పుడే. మైసమ్మ కోనేరులోకైతే వచ్చేసినాం. చూద్దాం మరి ఏమన్నా బొమ్మలు ఈ మళ్ళీ ఏం కొత్తగా పిల్లలు ఏమన్నా కళకు వచ్చినాయి అని చూసేసుకొని అయితే మనం గాలాలు అయితే స్టార్ట్ చేద్దాం. ఇస్తాను పెరిగినాయి. ఏంటిది అది? గిడకి బండ గిడ బాగానే పెరిగినాయి నీళ్ళు కదా. మైసమ్మ కోనేరులోకైతే వచ్చేసినాం. చూద్దాం మరి ఏమన్నా బొమ్మలు ఈ మళ్ళీ ఏం కొత్తగా పిల్లలు ఏమన్నా కళకు వచ్చినాయి అని చూసేసుకొని అయితే మనం గాలాలు అయితే స్టార్ట్ చేద్దాం. ఇస్తాను పెరిగినాయి. ఏంటిది అది? గిడకి బండ గిడ బాగానే పెరిగినాయి నీళ్ళు కదా. గైస్ ఈరోజు అయితే మళ్ళీ 40 గాలాలు ఇద్దామని అయితే మళ్ళీ ఎందులోకి అయితే వచ్చినాం. మళ్ళీ మైసమ్మ కోనేరులకు ఇలా బుడ్డవరకలు వాడడానికైతే ఈ బుడ్డవరకలు తట్టుకునే కచ్చలు అయితే సాపుతాను. ఇలా ఈ బుడ్డవరకలు పడతా అంటే ఇక ఏ పడ్డట్టు గాలాలు గుచ్చి వేస్తామన్నట్టు మనం నీళ్ళల్లో వేస్తే పడతాయి. ఇప్పుడు పడతాయి, లేకపోతే మార్నింగ్ అయితే పడతాయి. బొమ్మ పిల్లలు ఇక్కడనే ఉన్నాయి. బొమ్మ పిల్లలు చూడు ఇలాగో పెద్దగా అయినాయి. గొప్ప చేపనా? కడకే ఉన్నాయి మంచిగా, తొందరగా దొరకు. అట్లా దిగి ఇట్లా వస్తే అన్నీ దొరకప్ప, అన్నీ నాసులే ఉన్నాయి. అబ్బా చూడ తక్కువ పిల్లలు కాదు, నల్లగా ఉన్నాయి చూడు.
రేపు వస్తాయి అక్కడికి ఇటే ఉంటాయి ఈ ఏరియాలో పట్టాలే వాళ్ళ ఉన్న తేన్నాడు అవి కళలకు వస్తాయి ఎప్పుడైనా బుడవర్కలే అవి పెద్ద పెద్దగా ఉన్నాయి ఇక్కడ ఒకటి బుడ్డవర్కలు అయితే రాపినాం అన్నట్టు ఈడ కూడా బుడ్డవర్కలు పడతాయి ఈ ప్లేస్ ఆ ప్లేస్లో బుడ్డవర్కలు పడతాయి ఆ పడ్డాక గాలాలకైతే వచ్చి వేస్తాం అన్నట్టు మనం గాలాలు కట్టాలి ఇక బెండ్లు అయితే కదులుతాయి అవు గ్యాస్ ఇప్పుడు బుడ్డవర్కలు అయితే ఎన్ని తట్టినా చూద్దాం ఊసిపోయింది ఎన్ని పడ్డాయి ఏడు ఐదు ఆడ మూడు 3 4 5 10 పడ్డాయి ఈ పక్క సరిపోయిన పడ్డాయి పట్టు తీసి అన్ని జిల్లటాయి ఏమన్నా అయితే మీదికి చూస్తా కానీ రెండు ఊపడతలే వాడ ఇటు 3 6 పడ్డాయి అన్నట్ట గైస్ బతికిన బరకలు అయితే తీసిన ఇవన్నీ గాలాల గుచ్చి అయితే ఇప్పుడు వేయాలి ఇక్కడ గాలాలన్నీ కట్టి పెట్టినా అన్నట్టు ఇట్లా వేయదు అసలు అంత సిక్కు పడ్డది దానికి నిమ్మలంగా తీయాలి నిమ్మలంగా తీసేద్దామంటే ఇక్కడ మబ్బత్తాంది వానొస్తుంది కావచ్చు అని చెప్పేసి జల్లి ఎత్తాను ఇప్పుడైతే ఈ 8 కట్టెలకు 8 గాలాలకు అయితే కట్టినేసిన ఈ పక్కకి వేయాలి గైస్ ఇట్లా బుడ్డవర్కలను అయితే బతికిన వాటిని అయితే ఇట్లా కూర్చున్నాం మరి ఆడ దిక్కు పిల్లల తల్లి ఉండే ఆడేద్దామని పోతాడు ఇవైతే ఇటు సైడ్ వేద్దాం బాగానే పడ్డాయి ఇక సంచి వేసినావా బొమ్మ పిల్ల పడ్డదట కచ్చాలకైనా అవేంటి పడ్డాయి ఉడారకలు దీనికి కూడా అవుతారు పడ్డాయా ఒకటే కల పడ్డాయా కూర్చే ఇంకేవి ఇంక పడ్డాయా ఏమో గైస్ కొర్రమైన పిల్లలు రేపు అత్తే కడకుంటే ఇవన్నీ ఎత్తుకోవాలి ఇవి కానీ ఓ ఫ్యాన్నే ఉన్నాయి డాడీ ఒక్కరికి ఉన్నాయి ఇవి నల్లగా సేమ్ మన అలా పోసినంత ఉన్నాయి ఓ చూడకు
ఫస్ట్ 200 దొరికినాయి చూడు. ఒక వీటి ఎన్ని పడ్డాయి ఇప్పుడు? 5-6 పడ్డాయా? 6, 7, 8 కాలాలు పడ్డాయా? చూడాలి ఇప్పుడు ఏం పడతాయి. ఇంకా అత్తలేవు, ఇవన్నీ కట్ చేసి కొత్త దారం వేయాలన్నా. అత్తలేవు, నువ్వు తీస్తుందా? అస్సలు అత్తలేవు. అడుగుకుందా ఆ పక్కకు రానిగా. గైస్ ఇక గుట్ట మీద అయితే గాలాలు అయితే ఇప్పటి నుంచి అయితే ఇంకా సగం వేసినాం, ఇంకా సగం అయితే ఇట్లనే ఉన్నాయి వేసేది. ఇక్కడ అంతా చిక్కుపడి మొత్తం ఆగమైనాయి గాలాలు అన్నీ పక్కకి వేసినాయి. చూద్దాం మరి ఇంకా ఏం పడుతాయి. ఇంకా 17 గాలాలు ఉన్నాయి తప్ప. ఇలా పిల్లలు తల్లున్నా అన్నట్టు అందుకే దగ్గర వేసినాం కదా. పడ్డాయా? ఎట్లా? దారం వస్తుంది కదా, కడి చేస్తాను దానికి జాయింట్లు వేయచ్చు. మొత్తానికి అయితే ఇప్పటికీ ఒక 20 గాలాలు అయితే వేసినాం. ఇంకా 20 గాలాలకు సరిపోయింది బుడ్డ వరకలు. ఇంకా తొందర పడతాయి అన్నట్టు. కొంచెం సాయంత్రం అయితే అంటే గంటికి వచ్చి జల్ది పడతాయి అన్నట్టు. మనకి ఇప్పుడు కొంచెం లేట్గా పడతాయని చెప్పి ఆ బొందకొని ఎట్లకైతే పోతాను. అక్కడ ఉన్నాయి అన్నట్టు అలా ఉన్నాయి కదా మనకు. దానికి కూడా కొన్ని పడ్డా కానీ కూర్చొస్తే ఒకటైతే చేప పడే అవకాశం ఉంటుంది. ఇప్పుడైతే అల్లకి పోతాను. అలా గాలాలు అయితే వేసి మళ్ళీ బొందకొని ఎట్లకైతే వస్తాను. ఈ బొందకొని ఇట్లా కచ్చలు వేసినాం కదా, వాటికి ఇంగ్లీకాలు తట్టుకునేటివి. చూద్దాం వాటికి కనబడ్డాయో. మైసమ్మ కోనేరు, బొంద కోనేరు, ఈ కోనేరులన్నీ దగ్గరనే ఉంటాయి. పోతానే ఎట్లా తెలవాలి అది? మొత్తం చేసుకొని చుట్టే మళ్ళీ వేద్దామా? ఇప్పుడు పడ్డా తీస్తే వెళ్ళొద్దు నాటకరా. వేసాక మధ్యలో బెండు మధ్యలో కర్రగా ఉన్నది. గీని ఒకటి రెండో బెండు గిరి చూడు. ఏమో పడతాయి, గడ్డి ఉండే పడ్డాయి. బాగు పుట్టు పడ్డాయి, పల్ల అని అంటాను అల్లలకు. 5-6 పడ్డా కానీ 10 గల పడితే ఆడ 4-5 పడతాయి. ఆ 10 గుచ్చేసేంతలకు అతను సెట్ అవుతుంది. అంటే ఇది ఇప్పి దారం పెట్టిన మళ్ళీ అటు పట్టుకురా అన్న కోరికినా. అటు ఆగు, నేను ఆ పక్కకు ఆగు అంటాను. ఉన్నది కదా అటు వచ్చినాక ఇంకుతూ. గైస్ ఇక
ఇంగ్లీకా తట్టుకునే కట్టెలను అయితే ఒకసారి దిగుదాను. ఎగ్గిన తర్వాత గదే చూస్తామని తొందర తట్టినా తట్టలేదు, తట్టకపోతే ఇంకా వేరే సైడ్ వేయాలన్నట్టు. ఎగ్గు కింద ఉండదా నాసు? ఒక్కదానికి వచ్చినావు, ఇంకా కింద లేదా దగ్గర? ఒక్కదాని మందమే చూస్తాను నువ్వు. నువ్వు సగం చూస్తాను ఇంకా లేదా కొసేలా కిందికి గోలి ఒక్కదాని పక్క చూసావు నువ్వు, సగం కూడా రాలే ఇంకా. ఒక్కటి గదే ఒక్కటి తట్టిందో, రెండు మళ్ళా రెండు లోపల తట్టింది, రెండే పడ్డాయి. బతికే ఉన్నది ఇంకో వచ్చినట్టే ఉన్నది మరి. అమూల్య తక్కువ పెద్దగా లేదు. పడ్డది కింద, మీద 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 చెలతాను ఉన్నది అందుకో పట్టుకోరా. ఇది మళ్ళీ నేను బాడిపోతే జారిపోతే ఇది గడ్డిపోటు ఎత్తామా అట్లయితే అవును. అది బతికే ఉన్నది ఇంకో పడతాయి. 100 కొనేట్లయితే పడతాయి కావచ్చు. అది ఒక్కడే నెరువు ఎత్తే అయిపోవు. నువ్వు అంత పెద్దగా వేసినావు. మూడు వేసినట్టే శనతో ఇంతే కావచ్చు అవి. ఈ ఇంగ్లీ కాలది కొంచెం ఇటేటు పెట్టినా ఉన్నాడు గడ్డి పంటి. ఇప్పుడు బుడ్డవారి కలిసి తెస్తాను. ఎన్నే 1 2 3 4 5 6 పెద్ద పెద్ద పడే 5 2 4 5 6 పడ్డాయి. ఇప్పుడు పడ్డ 2 ఇంగ్లీ కాళ్ళను బుడ్డవారి కాలు అయితే పట్టుకోపోతాను. 5 కాలాలకు వస్తాయి. మళ్ళీ ఏమన్నా పడితే అవి అన్నీ కలిసి మొత్తం 40 కాలాలకైతే వేయాలి. అట్లయితేనే మనకు రేపు షికారు అవుతుంది.